నూలు మిల్లులు వాస్తవంగా మన ఏదో అంటారు కదా, అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అని. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఉంది, పనిచేసే స్టాఫ్ ఉన్నారు, మనుషులు ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాటన్ మిల్లులు పనిచేయలేదు. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి బట్టల తయారీ మిల్లులు పనిచేసినాయి, లేకపోతే ఉత్తరప్రదేశ్లో పెడుతున్నాయి, నడుస్తున్నాయి. కానీ మన దగ్గర ఉన్న పత్తి పోతోంది, పత్తిని కొంటున్నారు, వాడుతున్నారు తప్పించి మన దగ్గర ఏ ప్రాంతంలో అయితే హయ్యెస్ట్ ఈ పత్తి ఇదంతా నడిచేటటువంటి గుంటూరు లాంటి ప్రాంతాల్లోనే స్పిన్నింగ్ మిల్స్లు మూతపడటం అన్నటువంటిది ఆవేదనభరితమైనటువంటి అంశం. యాక్చువల్గా దాదాపుగా ఏపీ టెక్స్టైల్స్ మిల్స్ అసోసియేషన్ 35 లక్షల స్పిన్నిల్స్ సామర్థ్యం ఉంది, 125 యూనిట్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 70,000 మందికి ప్రత్యక్షంగా దీంట్లో ఉద్యోగాలు ఉన్నాయి, 1,00,000 మంది పరోక్షంగా దీని మీద ఆధారపడి ఉన్నటువంటిది. అంతర్జాతీయ మార్కెట్లో క్యాండీ దూది 356 కిలోలు అన్నమాట. క్యాండీ అంటే 50,000 రూపాయలు. అదే స్థానికంగా అయితే 58,000 కొంటున్నారు. దారం తయారు చేస్తే కిలోకి సగటున 20 రూపాయలు నష్టం వస్తుంది. ఇది అంటే బట్టల తయారీకి కావాల్సిన ఈ క్యాండీలు ఇక్కడ లాస్ అనమాట. పత్తి నుంచి దారం తీస్తే దాని తర్వాత జరిగేటటువంటి గతంలో విద్యుత్ బిల్లులు పెరగడమే దీనికి ప్రధానమైనటువంటి కారణమైంది. 1,400 కోట్ల రూపాయల దాకా అప్పుడు బిల్లులు, ఏది విద్యుత్కి సంబంధించినటువంటి రాయితీలు, అంటే కొంత గిఫ్ట్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి కరెంటు తక్కువకి రాకపోతే లేదా ప్రభుత్వం పరిశ్రమను ప్రోత్సహించకపోతే అది అసాధ్యం అన్నమాట. వాస్తవంగా ఈ 300 నుండి 800 మంది కార్మికులు ఒక్కో మిల్లో పనిచేస్తుంటారు. ఒకసారి మిల్లు ఆపిన తర్వాత మళ్ళీ తెరవాలంటే కష్టం. ఎందుకంటే ఆ పని తెలిసిన వాళ్ళందరూ వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోయారు చాలామంది. ఇప్పుడు వాళ్ళని తిరిగి తెప్పించాలన్నా, ఎందుకంటే వాళ్ళు వేరే పనులు వెళ్ళిపోతారు. ఇక లేవు శాంతం మన కంపెనీ మూతపడిపోయిందని తిండి తెప్పలు మానేసి కూర్చోరు కదా, వేరే చోట సెటిల్ అయిపోయి ఉంటారు. ఇప్పుడు ఇట్లాంటి మిల్స్ అన్నటువంటిది అతిపెద్దదైనటువంటి సమస్య అయింది. ఇందులో కావాల్సినటువంటిది ఏంటంటే 1,400 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేసి యంత్రాల ఆధునికీకరణ కోసం 25% మూలధన సబ్సిడీ ఇచ్చి, బ్యాంకు రుణాల మీద ఏడాదికి 8% వడ్డీ రాయితీ ఇచ్చి, విద్యుత్ యూనిట్కి 2 రూపాయలు రాయితీ ఇస్తే సంస్థలు నడుస్తాయి. కానీ ఇవన్నీ వాళ్ళు అడుగుతున్నటువంటి ఇది చేయగలుగుతారా? ఇది చేస్తే దాదాపు 2 లక్షల మందికి ఉద్యోగోపాధి అవకాశాలు వచ్చినట్టు. లేదు అంటే మనం పత్తి అమ్ముకునేటటువంటి వ్యాపారులుగా, పత్తి పండించే రైతులుగానే మిగిలిపోతాం.